ఈవీఎంల వల్ల దేశంలో రాష్ట్రంలో ఓట్లు గల్లంతవుతున్నాయని, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడి గందరగోళంగా మారుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ అన్నారు. ఈవీఎం వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. వారిద్దరూ ఒకటేనన్నారు. ఇక తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని కె పాల్ స్పష్టం చేశారు. పాలమ్మి సంపాదించా, కేటీఆర్ తీసుకొచ్చాడు గూగుల్ అంటే. కేసీఆర్ పుట్టలేదు, కేటీఆర్ అప్పుడు. ఈ గూగుల్ మైక్రోసాఫ్ట్ పుట్టినప్పుడు కేటీఆర్ అల్లికాయలు అట్లా ఆడుకునేవాడు. ఈ మల్లన్న బాబు నువ్వు ఏ ట్రైన్ అబద్ధాలు చెప్తావు తమ్ముడు అని. అబద్ధాలు వద్దు మనకి. గూగుల్, మైక్రోసాఫ్ట్ 100 కంపెనీలు నేను తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు వచ్చి చెప్పారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మీడియా మిత్రులు, మీకు ఒకటే ఒక పని, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కావాలన్న వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలిపేద్దాం, వాళ్ళకి ఆఫర్ ఇచ్చేయండి. వాళ్ళు గారు సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తారంటే మీ 10 మందికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు శాలరీలు ఇస్తారు. 119 పోటీ చేస్తాం. 79 సీట్లు ఆల్రెడీ క్యాండిడేట్ని రెడీ చేసేసాం. మేము ఎందుకు డిక్లేర్ చేయట్లేదంటే 119 పోటీ చేస్తున్నామండి. ఒకవేళ అండర్స్టాండింగ్ ఇంకా కమ్యూనిస్టులతో చర్చలు జరుగుతున్నాయి. పాపం కమ్యూనిస్టులే అడుక్కునేలా చూస్తున్నారు.